శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి గుడిలో అద్దాల మేడ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు మనకి కనిపిస్తున్నారు చూడండి. ఇదంతా అద్దాల మేడ అనమాట. మొత్తం చూసుకున్నట్లయితే ఎంత చక్కగా ఉందంటే బంగారపు వర్ణంలో బంగారు తల్లి చాలా చక్కగా కనిపిస్తున్నారు. అందరూ ఒక్కసారి చూడండి. అమ్మవారు బంగారపు ఉయ్యాల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారు బయట నుంచే చూస్తూ ఉంటారు, కానీ మనకి మాత్రం లోపలికి అనుమతి ఇచ్చారు. ఒకసారి అమ్మవారిని చూడండి. అలాగే అమ్మవారి ఉయ్యాల్ని కూడా ఒకసారి ఊపొచ్చు మనము. ఎంత అదృష్టం ఉంటేనో ఇలా సకల లోకాల్ని చల్లగా చూసే అమ్మవారి తల్లి ఎంత బాగా బంగారు వర్ణంలో బంగారు తల్లి ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అద్దాల మేడ మొత్తం అంటే బంగారపు వర్ణంలో కనిపిస్తుంది. ఎటు చూసినా అమ్మవారి తల్లే కనిపిస్తూ ఉంటారనమాట. ఏ సైడ్ నుంచి చూసినా, ఏ దిక్కు నుంచి చూసినా. పైన చూస్తే షాండ్లేరు, అలాగే కింద కూడా టైల్స్ అనేవి ఎక్కడా లేవు మనకి. ఎక్కడ చూసినా కూడా బంగారపు వర్ణంలో డిజైన్సే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే ఒక అద్దాల మేడ, ఒక ఇంద్రభవనం, బంగారపు భవనం అనే చెప్పొచ్చు. అమ్మవారిని ఈ బంగారపు భవనంలో కూర్చోబెట్టారు. బంగారపు వర్ణంలో అమ్మవారు ఇక్కడ సేద తీరుతున్నారు బంగారపు ఉయ్యాలలో. ఒక్కసారి అందరూ ఆంధ్రప్రభ ప్రేక్షకులు చూసి తరించండి. ఇంత లోపలికి వచ్చే అదృష్టం అయితే ఎవరికి కలగదు, మనకే కలిగింది. అమ్మవారు ఎంత చక్కగా అందరినీ చల్లగా చూసే తల్లి ఎంత బాగా చూస్తుందో చూడండి. అమ్మవారు ఉయ్యాలొగుతున్నారు. తర్వాత ఇక్కడికి వస్తే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం ముందే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. బోనం ఎక్కిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ తమరు తీసుకొచ్చిన బోనాలప్పుడు కానివ్వండి, మిగతా టైంలో మొక్కుకున్న వారు కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారన్నమాట. బోనాలకి స్పెషల్గా ఇక్కడ అమ్మవారి కోసం ఇక్కడ మాత్రమే బోనాలు అమ్మవారికి ఎక్కించాలన్నమాట. అయితే ఇక్కడ బోనం కూడా సమర్పించడానికి ఒక పెద్ద బోనమే తీసుకొచ్చారు అమ్మవారికి సమర్పించడానికి. ఒకసారి వచ్చిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? ఉషాప్రియ. ఎప్పుడు నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి గుడికి? ఒక 20 years నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలా ఒడిబియ్యం సమర్పిస్తుంటారా? ప్రతి సంవత్సరం కాదు, అంటే మొక్కుకున్నాం కాబట్టి ఇప్పుడు తీస్తున్నాం అనమాట. అట్లా అందరం మంచిగా ఉండాలా, అందరు హెల్త్ బాగుండాలా. అప్పట్లో హెల్త్ బాగాలేకుండే మా శిశు వాళ్ళది, అట్లా అని చెప్పి అనుకున్నాము. అయితే ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి బోనము ఇంకా ఒడిబియ్యం పోస్తామని మొక్కుకున్నాము, అది తీస్తున్నాం అనమాట. అమ్మవారికి ఒడిబియ్యం పోయాలనుకునే వారు స్పెషల్ గా ఇక్కడ పోస్తారనమాట. ఈ అమ్మవారి విగ్రహాన్ని ఒడిబియ్యం కోసమే ఇక్కడ పెట్టారు. చీర సారీ ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు. స్పెషల్ గా ఈ అమ్మవారు ఒడిబియ్యం కోసమే ఇక్కడ పెట్టారనమాట. వచ్చిన బియ్యం అంతా కూడా అక్కడ బియ్యం డబ్బాల్లో పోసి పంతులు గారు పూజ చేసి వాళ్ళకి పంపిస్తారు. ఒకసారి చూడొచ్చు, చాలా మంది భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొచ్చారు. అమ్మవారికి వచ్చిన భక్తుల దగ్గర ఒడిబియ్యం సమర్పించడానికి పంతులు గారు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు. నమస్కారం. ఒడిబియ్యం విశిష్టత ఏమిటంటే సంతానం కలగకపోతే వారికి వెంటనే సంతానం కలుగుతుంది. అమ్మవారికి కిలోంబావు బియ్యం, 5 వక్కలు, 5 ఖజూరకాయలు, 5 తమలపాకులు, 5 కుడుకలు పెట్టుకుని అమ్మవారికి చేసించు. కిలోంబావు బియ్యం పోయొచ్చు, 5 కిలోల బావు పోయొచ్చు. ఎవరిష్ట ప్రకారంగా వారు పోసుకుని ఆ యొక్క కోరిన కోరికలు వెంటనే నెరవేరి వివాహాలు అవ్వాలంటే వివాహాలు సత్వరం అవుతాయి. దాని యొక్క విశిష్టత. మరియు సంతానం కనుక కలగకపోతే బోనం ఎత్తుకుని వెంటనే వచ్చి బియ్యం కూడా పోస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అమ్మవారి పేరు పెట్టుకుంటారు కొంతమంది, ఎవరిష్ట ప్రకారంగా వారు చేసుకుంటారు. చాలా విశిష్టత ఉంది.